ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చక్కగా ఆదరించబడుతున్నాం కదా. ఉదయం లేవగానే ఆయన మాటలు మరి బలహీనులుగా ఉన్న, మరి పడిపోయిన పరిస్థితిలో ఉన్న మనల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఇలాగనే చక్కగా ఈ సహవాసంలో ముందుకు సాగుతూ ఎంతో ధైర్యాన్ని మన జీవితాల్లో మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఇంకెందుకు ఆలస్యం అండి? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? 91వ కీర్తనలో 3వ వచనం, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నారు, తప్పించే దేవుడై ఉన్నారు. మరి ఏ అపాయము రాకుండా నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి ఆయన రక్షించే దేవుడిగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో వేటగాని ఊరి లాంటి మరి భయంకరమైన మరి స్థితిలో మరి నీవు చిక్కబడిపోయి ఉన్నావు అనుకుంటా. చాలా భయంకరమైన పరిస్థితులు అంతా కూడా నీ చుట్టూ మరి ముళ్ళలాంటి భయంకరమైన పరిస్థితులను, సమస్యలను నీ జీవితంలో చూస్తున్నావు అనుకుంటే ప్రియ సహోదర సహోదరి, ఎందుకంటే అపవాది మరి వేటగాడు ఎలా అయితే మరి ఆ వేటకు వెళ్ళినప్పుడు మరి ఎంతగానో మరి ఆ భయంకరమైన వేట చేస్తూ మరి ఎలా అయితే మరి పతనము కోరుకుంటాడో, ఇదిగో నీ జీవితంలో కూడా శత్రువు నిన్ను, నీ పతనాన్ని కోరుకుంటున్నాడేమో. అయితే ప్రభు అంటున్నారు, మరి వేటగాని ఊరిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తానని, విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితులు ఏవైనా ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఆయన తప్పించి నిన్ను రక్షించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఏ శత్రువు అయితే నిన్ను పతనం చేయాలని, నాశనం చేయాలని నీ చుట్టూ ఊరిలాంటి భయంకరమైన పరిస్థితులు మరి తీసుకొని వచ్చిన వాటి నుంచి నిన్ను విడిపించి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి బయటికి రాని పరిస్థితులేమో, మరి ఆ భయంకరమైన పోరాటాల నుంచి మరి నీవు విడిపించబడలేని ఆ భయంకరమైన పోరాటాలేమో, ఇలా నీ కుటుంబము ఎన్నో విషయాల్లో, ఎన్నో పోరాటాలలో బాధపడుతున్న పరిస్థితులలో నీవు, నీ కుటుంబం ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నారు, విడిపించబడలేని పరిస్థితులు ఉన్నా, భయంకరమైన పోరాటాలు ఉన్నా, అవి ఏవైనా ఆ చిక్కుల నుంచి ప్రభు నిన్ను మరి నడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా పట్టుకోండి, ప్రార్థించండి. ప్రభు తప్ప సహాయం చేసేవారు ఎవ్వరూ లేరండి. ఆయన ఒక్కరే మన జీవితంలో అద్భుతం జరిగించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. దేవుడే అన్ని పరిస్థితుల్లో విజయం ఇవ్వబోతున్నారు, దాటించబోతున్నారు, కృప చూపించబోతున్నారు, నడిపించబోతున్నారు. ఆయనే అన్ని విషయాల్లో మనకు సహాయం చేయబోతున్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడ కూడా మరి ఏ పరిస్థితుల్లో కూడా ఆగకుండా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. ఒకటే, ఏ పరిస్థితిలో ఉన్న దేవా నన్ను నడిపించు, దేవా నాకు సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. వేటగాని గురిలో నుండి అయా విడిపించే దేవుడవు అయా. ఇదిగోండి ప్రభా, ఏ భయంకరమైన అయా పరిస్థితులు మా ముందర ఉన్న, ఏ తెగులు మమ్మల్ని అంటకుండా మమ్మల్ని రక్షించే దేవుడవని నీవు మా కుటుంబానికి, మా జీవితాలకు మీరు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఏ పరిస్థితిలో బిడ్డలు ఉన్నారో తెలుసయ్యా, బయటికి రాలేని అయా చిక్కుముడు లాంటి అయా భయంకరమైన సమస్యల్లో ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల నుంచి నీవే తప్పించగల దేవుడవు కదా అయా. ఇదిగోని మీరు ఇచ్చిన వాగ్దానము అయా, మీరు చేసిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, కృప కలుగును గాక. విడిపించండి అయా, సహాయము చేయండి, గొప్ప చేయండి, కృప చూపించండి. ప్రతి తెగుల నుంచి, ప్రతి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు విడిపించి గొప్ప చేయమని వేడుకున్నాం. ఈ రోజంతట్లో కృప చూపించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అవి ఏవైనా దాటించమని, మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం. ఈ రోజున ఎంతమందితో అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యముతో మీరు నడిపించండి. ఆరోగ్యము నుంచి ఆరోగ్యము మీరు దయచేయండి. అనారోగ్య పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేయండి. ఎంతమందితో సమస్యలతో, బాధలతో
బాధతో, వేదనతో, భయంకరమైన పోరాటాలతో ఉన్నారో ఆ పోరాటాల నుంచి విడిపించండి అయ్యా. ప్రతి పరిస్థితిలో విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభా ఈ ఉదయకాల సమయంలో అయ్యా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మీరు తోడుగా ఉండండి ప్రభా, బలముగా నడిపించండి, నెమ్మది, సమాధానం, సంతోషంతో నింపండి. అలాగే ప్రభా మా ప్రియులందరికీ మీరు తోడండి, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మీరు తోడండి, మంచి జ్ఞానంతో నింపండి. ఉదయకాల సమయంలో అయ్యా మీరే సహాయకుడిగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడండి కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి. మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.